ఉత్తరాంధ్రలో మేము ఏది చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇది కాకుండా మొన్ననే గ్రీన్ హైడ్రోజన్, ఒక పక్క ఎన్టీపీసీ, జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకొచ్చారు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి ఇది చేశాం, ఆర్సీఆర్ మిత్తల్, అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు 14 లక్షల మిలియన్ యూనిట్లు, 14 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది. దీనికి కావాల్సిన ఐరన్ ఓర్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించాం. ఫేజ్ 1లో 7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది కూడా పిట్ హెడ్ దగ్గర పైపులు వేసి స్లర్రీ రూపేణ తీసుకొస్తున్నారు. ఇది నక్కపల్లి దగ్గర తొందరలోనే ప్రారంభం అవుతుంది. ఈరోజు రేపు ఎంఓయూ చేస్తున్నాం. ఆ ఎంఓయూ అవుతానే పని కూడా ప్రారంభిస్తారు. ఒక స్టీల్ సిటీ వస్తుంది. ఒక పక్క గూగుల్ మొత్తంగా డేటా సెంటర్ రావడం, ఇంకొక పక్కన మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్ ఈ ప్రాజెక్ట్ వస్తే విశాఖపట్నం, అనకాపల్లి మొత్తం కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది కూడా రాబోతుంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఓర్వకల్లో 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి ముందుకు పోయాం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,137 కోట్లు అక్కడ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఇంకో పక్క నక్కపల్లిలో ఈ స్టీల్ సిటీయే కాకుండా 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక ఫార్మా సిటీ వస్తూ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. దీనివల్ల ఒక 70,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 55,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ అన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం. ఇది కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, అది కూడా వస్తే నేను వారిని కోరింది ఏంటంటే 8 లేన్ రోడ్డుకే శాంక్షన్ చేయమన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నా ఒకటేసారి చేయాలని ఇప్పుడు గట్టిగా చెప్పాను. అది వస్తే అది కూడా అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అనేక టూరిజం ప్రాజెక్ట్స్ కూడా సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరాలయం ఇక్కడంతా కూడా 400 కోట్లతో ఒక టూరిజం కారిడార్ కూడా ఒప్పుకొని ముందుకు పోతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్లో చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్. ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ జిఎస్టిపి గ్రోత్ రేట్ కూడా నిన్నే అనౌన్స్ చేశాను. 12.94%, 12.94%. ఇది 15% పైన తీసుకెళ్లాలని, 7.5 నుంచి 15% తీసుకెళ్తే 2 times అభివృద్ధి చేయగలిగితే కన్సిస్టెంట్గా 2047కి 4.5 times పర్ క్యాపిటా రాష్ట్ర సంపద పెరిగే అవకాశం ఉంటుంది.